ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అమరావతి పునర్నిర్మాణ అంశాలతో పాటు పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించనున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు 33,000 కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అమరావతి పునర్నిర్మాణ అంశాలతో పాటు పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించనున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, హరికిషన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సచివాలయంలో హలో చెప్పండి హరికిషన్. థ్యాంక్ యూ మీనాక్షి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయితే సచివాలయంలో జరగబోతోంది. ఇదే నేపథ్యంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర తెలపబోతోంది. ప్రధానంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇటీవల 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు ప్రాజెక్టులకు ఆమోదం కూడా తెలిపింది. సో ఇవన్నీ కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, అలాగే టూరిజంతో పాటు ఇటు వివిధ శాఖలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు అలాగే ఫార్మా, ఇలా చాలా కంపెనీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రాజెక్టులకు 33,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు వస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో దగ్గర 35,000 ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు 1,00,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని గత ఎస్ఐపిబి సమావేశంలో కూడా ఆమోదించడం జరిగింది. సో ఈరోజు దీనికి కంప్లీట్గా క్యాబినెట్ ఆమోద ముద్ర తెలపబోతుంది. ఇక శ్రీశైల ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్నటువంటి ప్లంజుపూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఇది 2009లో ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి వచ్చినటువంటి వరద కారణంగా ఈ డ్యామేజ్ అయితే ఏర్పడింది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయడానికి అలాగే మరమ్మతులు చేసేందుకు దానికి సంబంధించినటువంటి నిధులను ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానికి విడుదల చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ముఖ్యంగా తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే క్యాబినెట్కి సంబంధించి అంటే సిఆర్డిఏ రాజధాని అంశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అభివృద్ధి పరంగా వాటికి సంబంధించి కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఇటు
ఏపీ క్యాబినెట్లో అంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈరోజు ఒకసారి సమీక్షించుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు అమరావతి ప్రాంతంలో గతంలో నరేంద్ర మోదీ శంకుస్థాపన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి పురోగతి పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇక జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఇప్పటికే ఉపసంఘంతో సమన్వయం అంటే వాటికి సంబంధించినటువంటి పనులను సమన్వయం చేసుకునేందుకు మంత్రులతో కూడినటువంటి ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కృష్ణబాబు సమన్వయకర్తగా ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో సంవత్సర కాలంలో ఇటు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు చేసిన అభివృద్ధిని ఎలా ప్రచారం చేసుకోవాలి, ప్రజల వద్దకు ఏ రకంగా తీసుకోవాలి అన్న దానిపైన కూడా పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఇటు పింఛన్ ఎక్కువ పెంచడంతో పాటు అలాగే 1,00,000 వితంతు పెన్షన్లతో పాటు ఇప్పుడు రహదారులకు సంబంధించినటువంటి పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి అభివృద్ధి, అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోపక్క ఇటు తల్లికి వందనంతో పాటు అలాగే ఏదైతే అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం పైన కూడా ఈరోజు చర్చించేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మాత్రము ఏపీ క్యాబినెట్ ఈరోజు చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.